अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्यसच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्यपौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణో సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. అతంత్రితచమూపతిప్రహితహస్తమస్వీకృతప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాత్స్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధందధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని అద్భుతంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన విష్ణుప్రియని మనసారా అభినందిస్తున్నాను. యాజ్ యూజువల్ అని అంటాను చూసారా, అంటే సరిగ్గా చెప్పకపోతే అదేమిటి అని ఆలోచించాలి, కానీ సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేస్తే అవును కదా అదే కదా అని దాన్ని చాలా సహజంగా స్వీకరించాలి. అలా సహజమైనటువంటి శైలిలో స్పష్టమైనటువంటి రీతిలో విషయాన్ని పదే పదే చక్కగా అవగతం చేసుకుని మననం చేసుకుని మళ్ళీ ఏ రకమైనటువంటి స్ఖాళిత్యం లేకుండా అందజేయగలగడం అనేది ఆచార్య అనుగ్రహం, భగవద్ రామానుజుల యొక్క కటాక్షం, వారి పెద్దల యొక్క ఆశీఫలం. ఈ శక్తి సామర్థ్యాలు ఇతోధికంగా అభివృద్ధిని పొందాలి. విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథ ప్రచారానికి ఇవి వినియోగపడాలి. అలాంటి సదవకాశము, అలాంటి సమర్థత ఆ అమ్మాయికి ఇంకా 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 కలగాలి అని ప్రార్థన చేస్తున్నాను ఆచార్యులని. ఈ శాస్త్రీయమైనటువంటి విషయాలని నేను అసలు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నానా లేదా అనేది నాకే సందేహంగా ఉంటే, మీరు చెప్తున్నటువంటి మాటల్ని వింటూ ఉంటే నేను చదివినది కరెక్ట్గానే చెప్పాను అని నాకు అనిపిస్తోంది అనమాట. అది ఇప్పుడు నేను దీనివల్ల, ఈ మననం వల్ల నేను పొందుతున్న లాభం అది. నిన్న చెప్పిన పాఠ్యాంశాన్ని వీడియో మళ్ళీ వినే అవకాశం కుదరలేదు. ఇప్పుడు విష్ణుప్రియ మాటలలోనే విన్నాను నిన్నను మళ్ళీ ఏం చెప్పుకున్నాము అనేటటువంటి అంశాన్ని. అది చాలా చక్కగా ప్రజెంట్ చెయ్యటం అనేది సమగ్రంగా విషయాన్ని మనం చెప్పుకున్నాము అనేటటువంటి ఒక తృప్తిని కలిగిస్తుంది. అలాగే చిన్న దిష్టి చుక్క ఎక్కడైనా దొరుకుతుందా అని చూస్తే దొరికింది. అది పెట్టేసి మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. వాళ్ళ మాటలు ఒకదానికొకటి పొసగకుండా ఉంటాయి. వాళ్ళు చెప్పినవి పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి. రెండు రకాల వాళ్ళు, భేదాభేదవాదాన్ని చెప్పేటటువంటి భాస్కరాద్వైతులు, అలాగే స్యాద్వాదాన్ని చెప్పేటటువంటి జైనులు. ఈ ఇద్దరి మాటలు కూడా పొసగకుండా ఉంటాయి అంటూ ఆ భేదాభేదవాదులు చెప్పే మాటలకి ఒక ఉదాహరణనిచ్చారు. వంధ్యా మమాంబేతి చ వత్ అని. మమాంబా అని మమ
అంబా అనేది పదం. అంబా అంటే తల్లి అని అర్థం అన్నమాట. మమ అంబే అనేది అక్కడ సంధిలో వచ్చింది. అంబా ఇతి అని కలిసినప్పుడు అంబేతి అని అవుతుంది అనమాట. అంబా ఇతి గుణసంధి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అప్పుడు అంబేతి అని అవుతుంది. లేకపోతే అక్కడ పదం వంధ్యా మమ అంబా అన్నట్లుగా అని చెప్పాలన్నమాట. పదం అక్కడ అంబా అనేటటువంటి పదం. ఇది ఉరికినే చెప్పాలని చెప్పడం, దిష్టి తగలకూడదు అన్న దృష్టితో చెప్పడం తప్ప దోషాన్ని ఎంచడం కాదు. చక్కటి ప్రయత్నం చేస్తున్నారు తల్లి. మీలాంటి వాళ్ళు ఒక 10 మంది నన్ను ఇలాగే కాస్త అనుసరిస్తే, మళ్ళీ ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా అనుసరిస్తే మనం నిజంగా నిజంగా భగవద్ రామానుజ సంప్రదాయానికి ఎంతో సేవ చేసుకోగలుగుతాం. ఒకప్పుడు ఇలాంటి సంఖ్య చాలా మంది ఉన్నారు అనే ఒక ధైర్యం ఉండేది. కానీ తర్వాత అవకాశాలు కోల్పోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రకమైనటువంటి ఒక శ్రద్ధని కలిగి ఇందులో అన్వయించగలిగేటటువంటి అదృష్టం నీకు భగవంతుడు ఇచ్చాడు. ఈ అదృష్టాన్ని తప్పకుండా ఎప్పటికీ నిలిచి ఉండేటట్లుగా చేసుకోవాలి అని, అలా రామానుజుల వారు అనుగ్రహించాలి అని భగవద్ రామానుజులని ప్రార్థన చేస్తూ, ఆచార్యులు మరింతగా ఆ సామర్థ్యాన్ని పెంచాలి అని ఆచార్యులని రంగనాథుణ్ణి ప్రార్థిస్తూ ఈనాటి మన పాఠ్యాంశాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. నిన్ననే మీకు అందరికీ మనవి చేశాను, ఇది మన ఇష్టాన్ని బట్టి మనం చెప్పుకునేటటువంటి పాఠం కాదు. ఇది సిలబస్ వాళ్ళు నిర్ణయించారు, రంగనాథుడు నిర్ణయించాడు మనకి పూర్వోత్తర శతకాలని అనుసంధానం చేసుకోమని. ఆ నిర్ణయం ప్రకారంగా మనం ఈ ఉత్తర శతక అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకున్నాం. నిర్ణీతమైనటువంటి పాఠ్యాంశం కాబట్టి ఇది మనకి తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సింది కనుక శ్రద్ధగా వినడమే తప్ప అర్థం అవలేదనో, తెలియలేదనో, విసుబొస్తోందనో, నిద్రొస్తోందనో, శాస్త్రీయమైన అంశమనో గ్రహించలేకపోతున్నాము అనేటటువంటి కృంగుబాటు మనలో ఎట్టి పరిస్థితులలోనూ ఉండడానికి వీలు లేదు అనేది మనం నిశ్చయం చేసుకుందాం. ఈ పాఠ్యాంశాలన్నీ ఎలా ఉంటాయో మన యతిరాజ ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. విశిష్టాద్వైతంలో తను ఎంఏ చేస్తోంది కాబట్టి ఆ విశిష్టాద్వైత సిద్ధాంతానికి వాళ్ళు ఏ సిలబస్లు ఇచ్చారో అందులో శ్రీభాష్యం కూడా ఒక కొంత భాగం వాళ్ళకి ఒక్కొక్క సెమినార్లో ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తను అధ్యయనం చేస్తోంది ఆ పాఠం ఎలా ఉంటుంది అనేది. ఆ పాఠమే మళ్ళీ పునఃచరణ చేసుకున్నట్టుగా ఉంది అని ఆనందపడుతోంది. ఉపలబ్ధి అధికరణం ఇవన్నీ అక్కడ వింటోంది, ఇక్కడ వింటోంది. అంటే అక్కడ సిలబస్ గా చదువుకుంటున్నటువంటి పాఠమే మళ్ళీ ఇక్కడ ఒకసారి రివిజన్ చేసుకున్నట్లుగా అనిపిస్తోంది అని తను ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. తనైతే ఎంఏ చేస్తోంది, మనం ఎవరం చెయ్యట్లేదు కదా. అయినా మనందరం కూడా విశిష్టాద్వైతంలో పీజీ చేస్తున్న వాళ్ళ కిందే లెక్క అనమాట. తనకి సర్టిఫికెట్ వస్తుంది, కానీ మనకి సర్టిఫికెట్ వస్తుంది. మన ఆచార్యులు మనకి సర్టిఫికెట్ ని ఇస్తారు, భాగవతోత్తములు మనని అలాగా మన్నన చేస్తారు. అదే మనకి పెద్ద సర్టిఫికెట్ అని అనుకుంటూ ఈ అధ్యయనాన్ని మనం శ్రద్ధగా కొనసాగించుకుందాం. అయిపోతుంది ఇప్పుడు. ఇంకా ముందు వచ్చేవన్నీ కూడా పాంచరాత్రాగమ వైభవాన్ని చెప్పేవంటూ ఇంకా సరళంగా వెళ్ళిపోతాయి. అంచేత ఏ రకమైనటువంటి అశ్రద్ధని మాత్రం కలిగి ఉండవద్దు అని అనుకుంటూ శ్లోకాలని నోరారా అనుసంధానం చేసుకుంటూ కొత్త పాఠాన్ని చెప్పుకుందాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి యా వేద బాహ్యా స్మృతయోర్హదాదేః వేదేషు యః కశ్చ కుదృష్టయస్తా ఆగస్కృతాన్ రంగనిధే త్వదధ్వని అంధం కరణ్య స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవింద వృద్ధా అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి హి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశతే పరలోకిని
ప్రత్యక్షాశ్రుతిరర్థధీశ్చన తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మపరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధీస్తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ న సదసదుభయం వా నోభయస్మాద్బహిర్వా జగదితి న కిలైకాంకోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధన్ వరద సుగతపాశశ్చోరలాభం విలావ్యః ప్రతీతిశ్చేదిష్టాన నిఖిల నిషేధో యది న కో నిషేద్ధాతో నేష్టో నిరుపధి నిషేధः సదుపధౌ నిషేధేన్యస్సిద్ధ్యేద్వరద ఘటభంగే సకలవత్ ప్రమాశూన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం యోగాచారో జగదపలపత్యత్ర సౌత్రాంతికస్తత్ ధీవైచిత్ర్యాదనుమితి పదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షంతం క్షణికయతి తే రంగనాథత్రయోపి జ్ఞానాత్మత్వక్షణభిదురతే చక్షతే తాం క్షిపామః జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసద్వేత్రభావే తథా వేదవిద్యోః క్షణత్వం సతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం జగత్ స్యాత్ ఇదం రంగచంద్ర అహమిదమభివేద్మేత్యాత్మవిద్యోర్విభేదే స్ఫురతి యది తదైక్యం బాహ్యమప్యేకమస్తు ప్రమితిరపి మృషా స్యాన్మేయమిథ్యాత్వవాదే యది తదపి సహేరన్ దీర్ఘమస్మన్మతాయుః ఏతద్రామాస్త్రం దళయతు కలిబ్రహ్మమీమాంసకాంశ్చ జ్ఞప్తిర్బ్రహ్మైతజ్వలదపి నిజా విద్యయా బ్రహ్మీతి తస్య భ్రాంతిం తాం శ్లథయతి జితాద్వైత విద్యస్తు జీవో యద్యదృశ్యం తద్వితథమితి ఏ జ్ఞాపయాంచక్రురజ్ఞాః అంగీకృత్య తు సప్తభంగి కుశ్రుతిం స్యాదస్తి నాస్త్యాత్మికాం విశ్వం త్వద్విభవం జగజ్జినమతేనైకాంతమాచక్షతే భిన్నా భిన్నమిదం తథా జగదుషే వంధ్యా మమాంబేతివత్ నూత్న బ్రహ్మ విదేరహః పరమిదం రంగేంద్ర తే చక్షతాం. శ్లోకం దగ్గర మమంబే అన్నప్పుడు తర్వాత కొటేషన్స్ ఉంది కదా, అది డైరెక్ట్ స్పీచ్ కాబట్టి ఆ వాక్యాన్ని అలా ఇచ్చారు. కానీ అంబే అనేది సంబోధన అంతమైతే ఉంటుంది తప్ప మామూలుగా అయితే అంబా మమ అంబా వంధ్య అన్నట్టుగానే ఉంటుంది. ఆ తేడా రావడానికి కూడా బహుశా ఇదే కారణమై ఉంటుంది. అందుకని ఒకసారి మళ్ళీ వివరణ చేస్తున్నాను. ఇక 1 నుంచి 13 శ్లోకాలలో ఇతర మత నిరాసాన్ని చేసి వైదిక మతం యొక్క వైభవాన్ని ప్రతిపాదన చేస్తున్నారు అని మనం తెలుసుకున్నాం. వెనుకటి శ్లోకంలో జైన సిద్ధాంతానికి నూతన బ్రహ్మ వేదులైగా చెప్పబడేటటువంటి అద్వైత సిద్ధాంతానికి, అంటే శంకరాచార్యుల వారి తర్వాత వచ్చినటువంటి సిద్ధాంతానికి పరస్పర సామ్యం ఉండటం వల్ల వాటిని పరిహసించారు. వాటి గురించి మనం పట్టించుకోవలసినటువంటి స్థితి లేదు అన్నట్లుగా చెప్పారు. విష్ణుప్రియ అన్నింటినీ చక్కగా వివరణ చేసింది. ఇందులో నిన్నటి శ్లోకంలో అంగీకృత్యతు సప్తభంగి కుశ్రుతిం అని ఒక పదం ఉంది, ఒక విషయం ఉంది. సప్తభంగి నయం అని మనం చెప్పుకున్నాం. జైనులు అనుసరించేటటువంటి విధానము అని అనుకున్నాం. దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం అంటే చాలా కష్టం. కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఆ సిద్ధాంతంలో అనైకాంతత్వము అనేది ఉంటుంది. అనైకాంతత్వం అంటే ఒక స్థితిని కలిగి ఉండుట అనేది ఉండదు. అన్ని రకాలుగాను ఒక వస్తువు ఉండవచ్చు అని వాళ్ళు చెప్తారు. అంటే అనియతమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. నియతమైన ఆకారం అంటే ఒక స్థితిని కలిగి ఉండడం, అంటే ఉండడం కానీ లేకపోవడం కానీ, నిత్యం కావడం కానీ అనిత్యం కావడం కానీ, భేదం కలిగి ఉండడం కానీ భేదం లేకుండా ఉండడం కానీ, ఇలా ఒక నియతి కలిగినటువంటి రూపాన్ని కలిగి ఉంటుంది ఏదైనా సరే. కానీ వీళ్ళెందుకు ఇలా చెప్తారు? దీన్ని స్యాద్వాదం అని అంటారు.
సప్తభంగి అంటే ఒక ఒక వస్తువుకి 7 రకాలైనటువంటి స్థితులు ఉంటాయి, వాటికి విరోధము లేదు అని చెప్తారన్నమాట. ఎందుకు ఇలా చెప్తారు అంటే, ఒక దర్శనంలో ఒకరికి నిత్యం అనిపించింది, మరొక దర్శనం వారికి పూర్వపక్షం అవుతుంది, అది అనిత్యం అని అంటారు. జగత్తు నిత్యం అని ఒక సిద్ధాంతం అయితే, జగత్తు మిథ్య అనేది ఒక సిద్ధాంతం. దర్శనాలలో ఒకరికి వేదం ప్రమాణమైతే మరొకరికి వేదం ప్రమాణం కాదు అని అవుతుంది. అంచేత పరస్పరము సిద్ధాంతాలలో నిర్ణయాలు మారుతూ ఉంటే, వారి మాటని ఖండించటానికి వీరు, వీరి మాటని ఖండించటానికి వారు మరికొంచెం గట్టిగా తమ ఊనికని కలిగి ఉంటారు. ఈ జైన సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే, అందరి వాదాలని అంగీకరించవచ్చు అన్నట్లుగా ఒక సిద్ధాంతాన్ని, ఒక తర్కాన్ని చేసుకుంటారన్నమాట వాళ్ళు. అందుకే ఉంది అన్నా పర్వాలేదు, దానికి విరోధం లేదు, లేదు అన్నా పర్వాలేదు, దానికి విరోధం లేదు, ఉంది లేదు అన్నా పర్వాలేదు, దానికి విరోధం లేదు. అంటే విరోధ భంగం చేస్తారు సప్త విధాలుగా. అందుకని సప్తభంగీ నయం అని అంటారనమాట. చెప్పడానికి తగినట్లుగా ఉంది, ఉంది అని చెప్పడానికి తగినట్లుగా ఉంది, లేదు అని చెప్పడానికి తగినట్లుగా ఉంది. ఇలాగా 7 స్థితులు కూడా మనం అక్కడ సాధించవచ్చు అనేదే వారి న్యాయం. దాన్ని సప్తభంగీ నయం అని అంటారు. కానీ ఖండనలో ఇందాక విష్ణుప్రియ స్పష్టంగానే చెప్పింది, నిత్యమై ఉండడం, అనిత్యమై ఉండడం అనేది ఒక వస్తువుకి ఒకే సమయంలో కుదిరేటటువంటిది కాదు కనుక, ఈ విరుద్ధమైనటువంటి ఈ న్యాయంతో మనం యథార్థాన్ని సాధించలేము అంటారు. అంతవరకే దాన్ని మనం తెలుసుకుందాం. అందుకని జైనులది వాదం ఏది అని అనుకోవాలి అంటే, స్యాద్వాదం అంటారు, లేదా సప్తభంగీ నయం అని అంటారు. శూన్యవాదమని, జ్ఞానమే ఒక్కటి ఉంది అని, మిథ్యావాదమని ఇలా అనుకున్నప్పుడు స్యాద్వాదంతో వాళ్ళు దాన్ని విస్తరింప చేస్తారు అని అన్నారు. ఇక భాస్కరాద్వైతము, అదే యాదవ ప్రకాశుల యొక్క అద్వైతము, ఈ రెండింటినీ కూడా అది కూడా చాలా చక్కగా చెప్పింది. వారిది ఉపాధివాదము, అలాగే పరిణామవాదము అని అంటారు అని మనం తెలుసుకున్నాం. మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్వామి నామాలని గురించి చెప్తూ యాని నామాని గౌణాని అంటూ ప్రారంభం చేస్తారు. కొంతమంది శృతులలో భగవంతుడికి నిర్గుణుడు అని అంటారు కదా, మరి గౌణములు, గుణ సంబంధమైనటువంటి నామములు ఎలాగా అని ఆ నిర్గుణ సగుణ శృతి సమన్వయాన్ని చాలా అద్భుతంగా మనకి విష్ణు సహస్రనామ వ్యాఖ్యానంలో రఘునాథాచార్య స్వామి వారు వివరణ చేశారు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని అక్కడ మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటాం. పవిత్రములలో కంటే పవిత్రములకు పవిత్రము, మంగళములకు మంగళకరమైనది పరబ్రహ్మ తత్వము. ఇలాంటి పరబ్రహ్మ తత్వమునకు దుఃఖ మిశ్రత అనేది ఉంటుందా అంటే, ఈ భేదాభేదవాదాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడూ ఏ రకమైనటువంటి హేయ గుణములు కలిగి ఉండకుండా ఉండేదే తత్వము అని హేయ ప్రతిభటము, అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైక తానం అని చెప్పబడుతుంది కదా సిద్ధాంతంలో, మన సిద్ధాంతంలో. మరి భాస్కరులు ఏం చెప్తారు, వారి వాదం ఏమిటి? శంకరాచార్యుల తర్వాత వచ్చినటువంటి వారు అన్నమాట వీరు. అందుకే నూతన బ్రహ్మవిదే అని అంటున్నారు. శంకరాచార్య స్వామి వారి అద్వైత సిద్ధాంతంలో వారు బ్రహ్మ తన బ్రహ్మత్వ వైభవాన్ని విడిచిపెట్టకుండానే మాయ ఆవరించటం వల్ల జగద్రూపంగా భాసిస్తోంది అంటారు. దాన్ని వివర్తవాదం అంటారు. అంటే ఒక వస్తువు తన అసలు రూపాన్ని పోగొట్టుకోకుండానే మరొక రకంగా పరిణమించటం, మార్పు చెందడం అంటారనమాట.
వీళ్ళేమంటారు, వీళ్ళ సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి ఉండేటటువంటి తేడా ఏది అని అంటే, శంకరాద్వైతంతో వీళ్ళకి ఉండేటటువంటి తేడాలు ఏవి అని అంటే చెప్పడానికి, శంకరాద్వైతంలో జగత్తు మిథ్య అంటారు వాళ్ళు. కానీ భాస్కరాద్వైతంలో జగత్తు సత్యమే. వాళ్ళు నిర్గుణుడు అంటారు బ్రహ్మని. ఇందులో ఈయనకి సగుణుడు అని చెప్పబడతాయి. జగత్తు మిథ్య అని ఆ వాళ్ళంటే కాదు, జగత్తు సత్యము అని వీళ్ళు అంగీకరిస్తారు. ఇలాంటి తేడాలు ఉండడం చేత వాళ్ళకంటే వీళ్ళది భిన్నమైనటువంటి వాదము అని చెప్తోంది. ఉపాధి నిత్యమే, జగత్తు నిత్యమే, బ్రహ్మ నిత్యమే. ఇప్పుడు ఆ బ్రహ్మకి ఉపాధి వల్ల మరొక రకమైనటువంటి స్థితి ఏర్పడుతోంది అంటున్నారు, దుఃఖాన్ని పొందేటటువంటి స్థితి. అద్వైతవాదమే ముగ్గురిది కూడా. అద్వైతం అంటే ఏమనుకోవాలి అంటే, జీవునికి ఈశ్వరునికి ఐక్యం చెప్పడం అద్వైతం అంటారు. అంటే ఆయనే ఈయన అని, అంటే ఆ బ్రహ్మే ఇలా మారుతున్నాడు ఫలాని కారణం చేత అని చెప్తారన్నమాట. ఇప్పుడు పరిమితి కలిగిన తత్వంగా మారుతోంది ఆకాశం, పరిమితి లేనిదిగా ఉంది మహాకాశం. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. అలా నిరవయవమైనటువంటి ఆకాశం ఘటంలోకి వచ్చేసరికల్లా ఇంత పరిమితి కలిగినదే అని అవుతోంది. అలాగే బ్రహ్మ కూడా ఉపాధి వల్ల, అంటే కార్యరూపమైనటువంటి జగత్తు, దానికి ఉపాధి మాయ. ఎందుకు ఈ జగత్తు ఏర్పడుతోంది అంటే దానికి మూలమైనటువంటిది మాయ. ఈ మాయ అనేటటువంటి ఉపాధి ద్వారా ఈ జగద్రూపాన్ని పొందుతున్నాడు. దేహము, ఇంద్రియములు, బుద్ధి ఇలాంటి వాటినన్నింటినీ పొందుతున్నాడు. అలాంటప్పుడు దుఃఖ సుఖ అనుభవాలని చేస్తున్నాడు అంటారు. ఎప్పుడైతే ఆ ఉపాధి తొలగిపోతుందో, ఘటం భిన్నమైపోతుందో, అప్పుడేమవుతుంది, ఈ ఆకాశం ఆకాశం ఒకటే కదా, ఇదే అది వేరు కాదు కదా. అంచేత తత్వమసి, ఈ జీవ ఈశ్వరులకి ఐక్యత అనేది స్వాభావికం. కానీ జీవరూపంగా ఉండడము, బ్రహ్మరూపంగా ఉండడము అనేది ఉపాధికృతం అని అంటారు. ఉపాధి నశిస్తే బ్రహ్మకుండేటటువంటి అసలు తత్వం అసలుగానే ఉంటుంది, అది మంచిగానే ఉంటుంది, ఆనందమయంగానే ఉంటుంది అంటారు వాళ్ళు. ఇది ఏమవుతోంది ఇక్కడ అంటే, ఒకప్పుడు దుఃఖ సమ్మిశ్రంగా ఉంటుంది అదే వస్తువు, ఒకప్పుడు దుఃఖరహితంగా మంచిగా స్పష్టంగా పరిగణిస్తోంది. అభేదము కనిపిస్తోంది, భేదము కనిపిస్తోంది. కనుక భేద అభేదాలని రెండింటినీ చెప్తారు. ఈ భేదము అభేదము ఎందుకని అంటే, అభేదము స్వభావ సిద్ధంగా అభేదం ఒకటే, బ్రహ్మతత్వం ఒక్కటే కాబట్టి. కానీ భేదం దేని వల్ల కనిపిస్తోంది, జీవునిగా ఎందుకు అనిపిస్తున్నాడు, నేను జీవుణ్ణి, నేను సుఖదుఖాలు అనుభవిస్తున్నాను అని ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఉపాధి వల్ల. అదే మాయా అంటారు వాళ్ళు. అంచేత ఇది సత్యమని నమ్ముతారు వాళ్ళు. భేదము చెప్తారు, అభేదము చెప్తారు, భేద అభేదవాదం అంటారు దాన్ని. ఉపాధి తొలగిపోతే మళ్ళీ బ్రహ్మస్వరూపానికి యథార్థమైనటువంటి స్థితి ఉంటుంది అంటారు వాళ్ళు. ఇక పరిణామవాదం దగ్గరికి వచ్చేసరికి, ఉపాధి వల్ల అయినది కాదు, సహజంగా బ్రహ్మే జీవునిగా చిత్తుగా అచిత్తుగా మార్పుని పొందుతుంది, ఇది కూడా సహజమైనదే అని అంటారు. ఈ మార్పు ఎప్పుడూ ఉండేదే అంటారు. అలా మారినప్పుడు ఆ చిత్తులోను అచిత్తులోను ఈ బ్రహ్మతత్వము అంతటా వ్యాపించి ఉంటుంది అంటారు. ఇది వేరు అది వేరు కాదు అని అంటారు. కానీ మనకక్కడ ఆ పరిణామంలో మూడు తత్వాలు కనిపిస్తూ ఉంటాయి. జీవుడు వేరుగా, అచిత్తు వేరుగా, బ్రహ్మ వేరుగా పరిణామాన్ని పొందాడు. పరిణామం పొందుతున్నది ఎవరు, బ్రహ్మే కాబట్టి అభేదము. కానీ కనిపిస్తోంది, పరిణామం చెంది ఉంది కాబట్టి భేదము. భేదాభేదవాది భాస్కరాద్వైతం అయితే పరిణామ సిద్ధాంతాన్ని యాదవ ప్రకాశులు చెప్తారనమాట. నిజంగా భాస్కరాద్వైతంలో అయితే ఉపాధి తొలగిపోతే బ్రహ్మతత్వం నిర్దుష్టంగానే ఉంటుంది, కొంత నయమే.
కానీ పరిణామవాదంలో అయితే ఆ పరిణామం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ అందులో మళ్ళీ ఆ ఆ, దుఃఖ మిశ్రత అనేది కనిపిస్తూ ఉంటుంది అని కూడా ఇంకా చెప్తారు. వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి తేడా లేదు అనడానికి కారణం ఏమిటి అంటే, వీళ్ళు కూడా రెండు విభిన్నమైనటువంటి స్థితులు ఏకకాలంలో ఒకే వస్తువు యందు ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి వాళ్ళకి సరిపోతుంది అన్నారు. అన్నంత వరకు మనం తెలుసుకుందాం. మళ్ళీ మళ్ళీ దాన్ని వివరణ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు ఇవాల్టి శ్లోకంలో ఏ మతాన్ని ఖండిస్తున్నారు, ఏ సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు అనంటే, ఇంతవరకు చెప్పినది ఒక పద్ధతి అయితే ఇందులో వేదాన్ని కాస్త అంగీకరిస్తూ దానికి దాని ప్రామాణ్యాన్ని పూర్తిగా అంగీకరించకుండా ఉండేటటువంటి సిద్ధాంతాలని ఖండిస్తున్నారు. అక్కడ ఎలాగైతే భాస్కర యాదవ ప్రకాశులని రెండింటినీ చేశారో ఇక్కడ కూడా రెండు సిద్ధాంతాలని ఖండిస్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. 1 నుంచి 13 వరకు ఒక గుత్తి అని మనం అనుకున్నాం. విషయ విభాగంలో మనం చెప్పుకుంటూ వచ్చినటువంటి 1 నుంచి 13 శ్లోకాల వరకు అని చెప్పుకున్నాం కదా. ఆ 13వ శ్లోకం దగ్గరికి మనం చేరుకుందాం. ఇప్పుడు ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. పైన కాన్సెప్ట్ అక్కడ రాసి ఉంది చూడండి. వైశేషిక నైయాయిక మత నిరసనము అని ఉంది. అసలు ఈ పేర్లే మనకు తెలియదు. ఇంకా జైనము, బౌద్ధము, చార్వాకము అంటే కొంతైనా ఏమో తెలిసినేమో, అప్పుడప్పుడైనా విన్నామేమో, కానీ ఇంకా ఇంకా లోపలికి వెళ్ళేసరికి వైశేషికము, సాంఖ్యము, యోగము, పాశుపతము, నైయాయికము ఇలాంటివి వస్తాయి. మీకు ఆ సిద్ధాంతాలని నేను వివరించలేకపోయినా, అంటే వివరించినా గ్రహించలేరు కాబట్టి పేర్లు ఎలా వచ్చాయి అనేదైనా ఇవాళ నేను మీకు చెప్తాను. దాన్ని గుర్తుపెట్టుకుందరు. కానీ ఈ సిద్ధాంతాలు, ఈ దర్శనాలు ప్రధానంగా 3 రకాలుగా విభాగం చేసుకోవచ్చు. ఒకటి, పూర్తిగా వేదాన్ని కాదనేటటువంటి సిద్ధాంతాలు, వేద బాహ్యములు అని. మరొకటి, పూర్తిగా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినటువంటి సిద్ధాంతాలు, అంటే తత్వ ప్రతిపాదనలో పరతత్వం ఏది అనే దాన్ని ప్రతిపాదన చేయడం, జగత్తుకి కారణం ఏది అనే దాన్ని ప్రతిపాదన చేయటంలో. అలా కాకుండా ఇటు అటు కాకుండా ఉండేటటువంటి మధ్యస్థ స్థితి అంటారు. అంటే ఔదాసీన్యాన్ని వహించి, వేదం కూడా ఉంటుంది, వేదంలో ఉండేటటువంటి విషయాలని తమ తర్కానికి అనుకూలించినంత వరకు తీసుకుంటారు, మిగిలిన దాన్ని విడిచిపెట్టేస్తారు. అదే ప్రమాణము అని అనుకోరు. వీరు ఏదైనా స్థాపన చెయ్యాలి అంటే తమ తర్కంతో దాన్ని స్థాపించటం కోసం ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకే ఉదాసీన దర్శనములు అని వీటిని గురించి మనం చెప్పుకోవచ్చు. అలాంటి వాటిలో వైశేషికము, నైయాయికము అనేటటువంటి లేదా న్యాయ దర్శనము అనేవి 2 అని ముందుగా చెప్పుకుంటూ ముందు శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. కరచర చరణాక్షో భిక్షమాణౌ కుతర్కైః శృతి శిరసి సుభిక్షం త్వజ్జగత్కారణత్వం అనుషు విపరిణామ్య వ్యోమపూర్వం చ కార్యం తవ భవదనపేక్షం రంగభర్తః బ్రువాతే. మళ్ళీ సులభమైన పదాలే ఉన్నాయి, పెద్ద కష్టమైన పదాలు లేవు. కణచర చరణాక్షౌ భిక్షమాణౌ కుతర్కైః శృతి శిరసి సుభిక్షం త్వజ్జగత్కారణత్వం అనుషు విపరిణామ్య వ్యోమపూర్వం చ కార్యం తవ భవదనపేక్షం రంగభర్తః బ్రువాతే. ఇది శ్లోకం. ఇందులో క్రియాపదం బ్రువాతే అనేది క్రియాపదం. బ్రువాతే అనేది ద్వివచనాంతం, పలుకుతున్నారు అని అర్థం అన్నమాట.
ఇద్దరు గురించి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలా పలుకుతున్నారు అని బ్రువాతే అని చెప్తున్నారు. అబ్రవీత్ ఇలాంటి క్రియాపదాలు మనం ఇంతకు ముందు చదువుకున్నాం కాబట్టి బ్రూతే అనేటటువంటి క్రియాల్లోనే ఇక్కడ బ్రువాతే చెప్తున్నారు, పలుకుతున్నారు, అంటున్నారు, సిద్ధాంతం చేస్తున్నారు అని అర్థం అన్నమాట. ఇందులో సంబోధనాంతమైనటువంటి పదం స్పష్టంగానే ఉంది, రంగభర్త. ఇది కూడా ఇంతకు ముందు మనకి రాలేదు. ఒక్కొక్క దాంట్లో 7 సంబోధనల దాకా నిన్న మనం చెప్పుకున్నాము. ఇందులో మళ్ళీ రంగభర్త అనేటటువంటి సంబోధన. హే రంగభర్త, హే ఇక్కడ భర్త, రమణ, నాథ ఇవన్నీ ఒకే అర్థాన్ని మనకి తెలియచేస్తే రంగనాథ అనేటటువంటి అర్థంలోనే తీసుకోవాలి. ఇద్దరు సిద్ధాంతాలని చెప్తున్నారు, ఇద్దరి పేర్లని చెప్తున్నారు. చెప్పబోయే అంశం ఏది అంటే సకల జగత్తుకి కారణము నువ్వు. ఒక కారణము కాదు, 3 కారణాలు నువ్వే. దీన్ని శృతి స్పష్టంగా ప్రతిపాదన చేస్తోంది. అయినా ఆ శృతి సిద్ధాంతాన్ని వీరు అంగీకరించకుండా తమదైనటువంటి తర్కంతో మరొక దాన్ని జగత్కారణంగా చెప్తున్నారు. నీ నుంచి ఉద్భవిస్తూ ఉండేటటువంటి కార్యవస్తువులను కూడా నువ్వు దానికి కారణము అని వాళ్ళు అంగీకరించటం లేదు. అయ్యో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చక్కగా సకల సంపదలు ఓలలు ఆడుతూ ఉంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది అని ఒక సామెత మనం వింటూ ఉంటాం చూసారా. అలాగా అంతా సుభిక్షంగా శృతి ద్వారా పరమాత్మ యొక్క జగత్కారణత్వం ప్రతిపాదింపబడుతూ ఉంటే వీళ్ళు ఆ హాయిగా ఆ విషయాన్ని అంగీకరించి దాన్ని స్వీకరించకుండా కుతర్కాలతోటి పరమాణువులకి జగత్కారణత్వాన్ని చెప్తున్నారు అనేదాన్ని ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఇది అంశం. ఇందులో 2 సిద్ధాంతాలు అని మనం అనుకున్నామే, 2 పేర్లతోటి శ్లోకపాదం మొదలవుతోంది. ఈ శ్లోకపాదం ఈ ఖండనలో కూడా భట్టర్ వారు ఒక క్రమాన్ని పాటిస్తున్నారు అంటూ మనకి నేను చెప్పక్కర్లేదు, మీరు గుర్తుపెట్టుకోవటానికి పేజీ నెంబర్ 191 చూడండి. అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఇప్పటి వరకు 13 శ్లోకాలు మనకు అయిపోయాయి కాబట్టి ఒక క్రమాన్ని చెప్తూ వస్తున్నారు. భట్టర్ ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం అని వాదించే చార్వాకులను ముందు నిరసించారు. 4-5 శ్లోకాలు మనం అనుకున్నాం. అంటే ప్రమాణాలు కూడా మనకి 8 ప్రమాణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి ప్రమాణాలు 3 ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని మనం చెప్పుకున్నాము. నిరసన చేయటంలో ఒకటే ప్రమాణంగా అంగీకరించే చార్వాక సిద్ధాంతాన్ని మొట్టమొదట కాదన్నారు. తర్వాత ప్రత్యక్షంతో పాటుగా అనుమానాన్ని కూడా ప్రమాణంగా ఒప్పుకొని వేదాన్ని కూడా ప్రమాణంగా ఒప్పుకోకుండా వేద విరుద్ధంగా వాదించే బౌద్ధులను నిరసించారు. క్రమం చూడేదా, చార్వాకం ప్రత్యక్షం మాత్రమే ప్రమాణం, ఒక ప్రమాణాన్ని అంగీకరించిన వాళ్ళని నిరసించారు. 2 ప్రమాణాలని అంగీకరించిన వారిని తర్వాత నిరసించారు. అందులో మనకి ముందు శూన్యవాదుల్ని, తర్వాత మిగిలిన ఇద్దరిని. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే 6, 7, 8, 9, 10 వరకు వస్తుంది కదా. 6, 7 శ్లోకాలలో సర్వశూన్యవాదాన్ని చెప్పేటటువంటి మాధ్యమిక సిద్ధాంతాన్ని నిరసించారు. 8వ శ్లోకంలో బౌద్ధ సిద్ధాంతంలోనే ఉండే మరో 3 యొక్క సామాన్య అసామాన్య లక్షణాలని చెప్పి ఖండిస్తాము అని అన్నారు. అందులో 9, 10 శ్లోకాలలో ఆ ఖండనని చేశారు. అంటే ఇదంతా కూడా ప్రత్యక్షము, అనుమానము 2 ప్రమాణంగా స్వీకరించేటటువంటి బౌద్ధ సిద్ధాంత ఖండన అని మనం అనుకుందాం. తర్వాత బౌద్ధులతో సమాన యోగక్షేమాలను కలిగిన ప్రచ్ఛన్న బౌద్ధులను నిరసించారు. అది మనకి తర్వాత వచ్చింది. ఏతద్రామాస్త్రం దళయతు అనేటటువంటి అది అంటే ప్రసంగవశాత్తు వీళ్ళు కూడా ఆ కోవలోకే చెందుతారు అని అన్నారు. ఇప్పుడు ఇంకొక ప్రమాణమైన అంటూ మొదలు పెడుతున్నారు. మరి 12వ శ్లోకం ఏ కోవలోకి చెందుతుంది అని మనకి సందేహం కలగచ్చు కదా. ఇప్పుడు జైనులు కూడా ప్రత్యక్షాన్ని, అనుమానాన్ని రెండింటినీ ప్రమాణంగానే స్వీకరిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 12వ శ్లోకంలో ఖండనే లేదు అసలు.
వాళ్ళ పక్షాన్ని స్థాపన చేశారు, వాళ్ళు చూసుకుంటారు అని అన్నారు. కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి నిరాశం లేదు, అసలు దాన్ని పట్టించుకునే లేదన్నమాట. లేదా అది కూడా ప్రత్యక్షము అనుమానము అనే రెండు ప్రమాణాలని ఆదరించేటటువంటి వేదబాహ్య మతమైనటువంటి జైన సిద్ధాంతాన్ని ఖండించారు. ఒక ప్రమాణము, రెండు ప్రమాణములు అయినాయి. ఇప్పుడు మూడవ ప్రమాణాన్ని అంగీకరించేటటువంటి వారు అంటే అదే శబ్ద ప్రమాణము అని అంటారు. ఈ శబ్ద ప్రమాణాన్ని వైశేషికులు అంగీకరించరు, అది అనుమానంలోనే అంతర్భవిస్తుంది అని అంటారు. కానీ తార్కికులు అంగీకరిస్తారు, వీళ్ళు కూడా తార్కికులే, వీళ్ళు అంగీకరిస్తారు, నాలుగింటిని ప్రమాణంగా అంగీకరిస్తారు. ఎవరు? నైయాయికులు. ఏమిటా నాలుగు అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము అనేటటువంటి నాలుగింటిని ప్రమాణంగా అంగీకరిస్తారు. అంటే భట్టరు వారు చేస్తూ ఉండేటటువంటి పరమత నిరసనంలో కూడా ఒక క్రమం ఉంది అని మనం గ్రహించటం కోసం ఈ రకమైనటువంటి ఉపోద్ఘాతంలో మనకి ముందుగా ఆ పారాగ్రాఫ్ లో దాన్ని వివరణని అందించారు. బోధాన్ని బొత్తిగా అంగీకరించే వాళ్ళని ముందు ఖండించి, తర్వాత శబ్ద ప్రమాణాన్ని పాక్షికంగా అంగీకరించేటటువంటి న్యాయ దర్శనంతో పాటుగా శబ్ద ప్రమాణము అనుమానంలోనే అంతర్భవిస్తుంది అనేటటువంటి వైశేషిక సిద్ధాంతాన్ని కూడా ఇందులో ప్రతిపాదన చేస్తూ దాన్ని ఖండన చేస్తున్నారు. అంటే వాళ్ళ సిద్ధాంతం పొసగనిది అని మనకి ఇందులో చెప్తున్నారు అని అంటున్నారు అనమాట. ఇందులో శ్రీరంగ భర్తు ఎక్కడ ఉన్నా అలాగే అనుకోవచ్చు. శ్రీరంగ భర్త అనేది సంబోధనాంతం అని మాత్రం తెలుసుకోవాలి. భర్తు అంటే విభక్తి మారుతుంది, ఇక్కడ సంబోధన ప్రథమా విభక్తి అని అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శ్లోకం దగ్గరికి రండి. మనం ప్రతిపదార్థం చెప్పుకోవడానికి ముందు ఇక్కడ ప్రతిపాదన చేసినటువంటి పేర్లను ముందు తెలుసుకుందాం. రెండు పేర్లు అక్కడ చెప్పబడుతున్నాయి. ఒకటి కణచెరుడు అని ఒక పదము, చరణాక్షుడు అని ఒక పదం. చరపదం రెండు సార్లు వచ్చింది. కామా ఎక్కడ పెట్టుకోవాలి అంటే కణచెర చరణాక్షౌ అని ద్వివచనాంతంగా చెప్తున్నారు. అంటే ఇద్దరిని చెప్తున్నారు కాబట్టి ద్వివచనం అన్నమాట. ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని సంస్కృతంలో మూడు వచనాలు ఉంటాయి కదా. ఇక్కడ ఇద్దరు చెప్పబడుతున్నారు. ఎవరు వారు? కణచెర చరణాక్షౌ అని. మనకి చరణం అంటే అర్థం తెలుసు, అక్షి అంటే అర్థం తెలుసు. చరణము నందు అక్షి కలిగిన వాడు చరణాక్షుడు అని అవుతాడు. కణచెరుడు అంటే కణమును ఇక్కడ చరశబ్దానికి తినేవాడు అని అర్థం అన్నమాట. కణము అంటే ఏమిటి, చరతి అంటే ఏమిటి అనే దాన్ని ముందుగా నేను చెప్తాను. కణం అంటే పొలాలలో పంట పండిన తర్వాత తమంత తాముగానే జారిపడినటువంటి ధాన్యపు గింజలని కణములు అని అంటారు. కణచెరుడు అంటే అలాంటి గింజలని ఏరుకొని తినేటటువంటి వాడు కణచెరుడు అని చెప్పబడతాడు అనమాట. అంటే కొంతమంది చూడండి ఉంచవృత్తని మరొకటని ఇలాంటివి చెప్తూ ఉంటారు, చూసారా? ధాన్యాన్ని కోసుకుని దాన్ని వినియోగించుకునేటటువంటి స్థితి కాదు. అంటే తనంత తానుగా కింద పడినటువంటి ధాన్యపు గింజలని పక్షిలాగా పౌరాలలాగా ఏరుకుని వాటిని ఆహారంగా స్వీకరించేటటువంటి వాడిని కణచెరుడు అని అంటాడు. దానికే ఇంకొక మాట కణాదుడు అంటాడు. అంటే కణములను తినేవాడు. చరతి అంటే కూడా అత్తి అనే అర్థము. కణములను చరతి తినేటటువంటి వాడు కణాదుడు అని అంటారు. అది ఆయన యొక్క జీవన విధానాన్ని, ప్రవృత్తిని సూచించేటటువంటి నామంగా దీన్ని చెప్తూ ఉంటారు. ఇది కణాద పరిపాటిభి అని యతిరాజ సప్తతిలో కూడా ఒక శ్లోకం మనకి తెలుస్తుంది. కణాదుడు అంటే ఆయన పేరు అని మనం అనుకోవాలి. ఇదొక పదం. కణాద దర్శనం, కాణాదం అని చెప్పబడుతుంది. ఇందులో ఏమి కష్టం లేదు. కణము అంటే కింద జారి పడినటువంటి ధాన్యపు గింజ, అది అత్తి అంటే తినేవాడు, లేదా చరతి అంటే తినేవాడు, కణాదుడు అని, కాణాదము అని ఈ దర్శనానికి పేరు. ఈ దర్శనానికి వైశేషికము అని కూడా ఒక పేరు వచ్చింది. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే వాళ్ళు
వాళ్ళ సిద్ధాంతంలో ఒక విశేషాన్ని అంగీకరించారు కాబట్టి ఆ సిద్ధాంతానికి వైశేషికము అని వచ్చింది. పరమాణువులే కారణము అని చెప్పిన ప్రతి అణువుకి దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, అప్పుడే అది మిగిలిన వాటికంటే వేరైనది అని తెలుసుకున్నారు. కాబట్టి విశేషాన్ని వారు ప్రతిపాదన చేసి అంగీకరించారు, విశేషాన్ని ఉంది అని అంటారు. కాబట్టి వారిది ఆ దర్శనానికి వైశేషికము అని పేరు వచ్చింది. రెండు పేర్లు వచ్చాయి. వైశేషిక దర్శనం అన్నా, కాణాదము అన్నా, లేదా కణాద దర్శనము అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఇన్ని రకాల పేర్లు అంటే ఆయన కణాదుడు కాబట్టి కాణాదము అయింది. వాళ్ళు విశేషాన్ని ఆ దర్శనంలో ప్రతి పరమాణువుకి ఒక ప్రత్యేకత ఉంది అని ప్రతిపాదన చేశారు కాబట్టి దాన్ని వైశేషికము అన్నారు. విశేష సంబంధం కలిగినది కనుక వైశేషికము అన్నారు దాన్ని. ఈ రెండు పేర్లు కాకుండా ఇంకొక పేరు ఉంది దీనికి, ఔలూక్యము అని అంటారు. ఈ కణాదుడు వీళ్ళందరూ మహర్షులే, గుర్తుపెట్టుకోండి. ఈ కణాదుడు అనేటటువంటి ఆయన ఉలూకుడు అనేటటువంటి మహర్షి యొక్క కుమారుడు అని చెప్తారు. ఈయనకి పరమాత్మ తాను గుడ్లగూబ రూపంలో దర్శనమిచ్చి తానే ఆయనకి విజ్ఞానాన్ని కలుగచేసాడు, ఉపదేశాన్ని చేశాడు అని అంటారు. ఉలూకము అంటే గుడ్లగూబ అని అర్థం. సంస్కృతంలో గుడ్లగూబని ఉలూకము అంటారు. ఉలూక మహర్షి కుమారుడు కావడం ఒకటి. ఉలూకము అంటే గుడ్లగూబ రూపంలో ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు గుడ్లగూబ రూపంలో ఈయనకి ఉపదేశం చేశాడు కాబట్టి, ఆ పదార్థ విజ్ఞానాన్ని కలిగించాడు కాబట్టి ఏం ఉపదేశం చేశాడు అనేది సిద్ధాంతంలో చెప్తారు. ద్రవ్య షట్కాన్ని ఉపదేశించాడు. పదార్థములు 6 వాటి గురించినటువంటి ఉపదేశం చేశాడు కాబట్టి దీనికి ఔలూక్య దర్శనము అని కూడా అంటారు. కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. 3 పేర్లు మనం చెప్పుకున్నాము. ఒకటి కాణాదము, మరొకటి వైశేషికము, మరొకటి ఔలూక్యము అని దీనికి పేర్లు ఉంటాయన్నమాట. వీళ్ళ సిద్ధాంతం ఏమిటి అనంటే జగత్తుకి కారణము పరమాణు సంఘాతము అని చెప్తారు. ఇది మనకి జైన సిద్ధాంతంలో కూడా కనిపిస్తుంది, బౌద్ధ సిద్ధాంతంలో కూడా కనిపిస్తుంది. దానికంటే వీళ్ళకు ఉండేటటువంటి తేడా ఏమిటి? ఈ న్యాయ సిద్ధాంతానికి మరొక దానికి ఉండేటటువంటి తేడా ఏమిటి? వాళ్ళు పరమాణు సిద్ధాంతాన్ని అంగీకరించినటువంటి వారే, వీరు పరమాణు సిద్ధాంతాన్ని అంగీకరించినటువంటి వారే. మరి దీనికి దానికి ఉండేటటువంటి తేడా ఏమిటి అనంటే వాళ్ళు పూర్తిగా పరమాణువులే కారణము అంటారు, ఈశ్వరుడిని అంగీకరించరు. వీళ్ళు ఈశ్వరుడు నిమిత్త కారణం అంటారు, కానీ వేద ప్రమాణంతో అంగీకరించరు, అనుమాన ప్రమాణంతో అంగీకరిస్తారు. అది వీళ్ళకి వాళ్ళకి ఉండేటటువంటి తేడా అని అంటారు. ఈ పరమాణు సిద్ధాంతాన్ని అంగీకరించేటటువంటి ఈ వైశేషిక దర్శనాన్ని ఇందులో వాళ్ళు అంటే జగత్కారణ తత్వం ఏది అంటే పరమాత్మ కదా. ఈ జగత్తుకి కారణం, జగత్తు కార్యము, పరమాత్మ కారణము. కానీ వీళ్ళేం చెప్తున్నారు? పరమాణు సంఘాతమే పదార్థోత్పత్తికి కారణము అని వీళ్ళు చెప్తున్నారనమాట. ఈ కారణం అదవుతోంది, కానీ కార్యం పుడుతోంది కనుక ఆ కారణం కావడంలో 3 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి కనుక ప్రధానమైనటువంటి ఉపాదాన కారణము జగత్తుకి పరమాణు సంఘాతమే అని వీళ్ళు చెప్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఎలాగా అనంటే మామిడి పండు ఉంది, మామిడి కాయ ఉంది. వీళ్ళని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. వీళ్ళని పీలుపాకవాదులు అంటారు. కొత్త కొత్త పదాలు వస్తున్నాయి, జాగ్రత్తగా వినండి. ఏం పెద్ద కష్టం కాదు. పీలు అంటే పరమాణువు అని అర్థం. పాకము అంటే తేజస్సుతో సంయోగము అని అర్థం అన్నమాట. ఎగ్జాంపుల్తో చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. గడ్డి ఉంది, ఆ గడ్డిలో మామిడికాయని పెట్టావు. ఏమవుతోంది? ఆ గడ్డి కప్పి మామిడికాయని పెట్టి ఉంచితే ఏమవుతోంది? మామిడి పండు అవుతోంది. పెట్టినప్పుడు ఎలా ఉంది?
ఆకుపచ్చ రంగులో ఉంది, గట్టిగా అవుతుంది, ఏ రకమైనటువంటి వాసన లేకుండా ఉంది. గడ్డిలో పెట్టావు. గడ్డిలో పెట్టిన తర్వాత ఒక రకమైనటువంటి వేడి ఏర్పడింది. ఆ వేడి, ఆ ఉక్క, అదే తేజస్సు. ఈ పరమాణువులకి ఈ కాయకి ఆ వేడి తగలడం వల్ల, ఆ తేజస్ సంయోగం వల్ల దీంట్లో ఉండేటటువంటివన్నీ నశించి కొత్తవన్నీ పుట్టేయి అంటారు. అందులో రూప, రస, గంధ, స్పర్శలు ఏర్పడతాయి. అదేమవుతోంది? గట్టిగా ఉన్నది మెత్తగా మారింది, ఆకుపచ్చగా ఉన్నది పచ్చగా మారింది, మంచి పరిమళం వచ్చింది, మంచి రసం దాంట్లో వచ్చింది. ఇలాగే వస్తుజాతమంతా కూడా పీలు పాకం వల్ల ఏర్పడుతూ ఉంటుంది అంటారు. పాకము అంటే తేజస్ సంయోగము, పీలు అంటే పరమాణువు అని అర్థం అన్నమాట. ఇలాంటి ఈ వాదము భగవంతుడు జగత్తుకి ఉపాదాన కారణము అనే దానికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టే ఎందుకంత కష్టం? జగత్తుకి ఉపాదాన కారణం ఈశ్వరుడు అని శృతి చెప్తోంది కదా, చెప్తున్న దానిని మనం అంగీకరిస్తే సరిపోతుంది కదా, అంత కష్టపడి దాన్ని ఎందుకు సాధించుకోవటం అంటారు వాళ్ళు. ఇక నైయాయికులు అని మరొక పదం ఉంది చూడండి. దానికి చరణాక్ష శబ్దం ఉంది. చరణాక్షుడు అంటే కాలిలో కన్ను కలిగిన వాడు అని అర్థం. ఈయన గౌతమ మహర్షి ఈ న్యాయశాస్త్ర ప్రవర్తకుడు. ఆయనకి కాలిలో కన్ను ఉంది అని అంటారు. అందుకే ఆయనని అక్షపాదుడు అని కూడా అంటారు. అక్షపాదుడు అని అంటారు, చరణాక్షుడు అని అంటారు. ఆ గౌతమ సిద్ధాంతమే న్యాయ సిద్ధాంతము అని చెప్పబడుతుంది. ఈ న్యాయ సిద్ధాంతంలో కూడా పరమాణువులే కారణం. వీరు 4 ప్రమాణాలని అంగీకరిస్తారు. ఈ ఇద్దరిని ఒకే తాటిని కట్టడానికి కారణం ఏమిటి అంటే, చిన్న చిన్న తేడాలు ఈ 2 సిద్ధాంతాలలోనూ ఉన్నా వాళ్ళు అనుమానంతో ఈశ్వరుణ్ణి సాధించడానికి కారణం ఏమిటి అంటే, శబ్ద ప్రమాణాన్ని నమ్మకపోయినా ఈశ్వరుని యొక్క సత్తని అంగీకరించటానికి అవకాశం ఉంటుంది కదా అంటారు వాళ్ళు. ఈ 2 సిద్ధాంతాలలోనూ వాళ్ళు అనుమానం అంటే ఒక విషయాన్ని, ఒక ప్రతిజ్ఞని 5 రకాలైనటువంటి పంచావయవి వాక్యం అని అంటారు. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, నిగమనము అని ఆ రకంగా వారు స్థాపన చేస్తారు. ఈ ఇద్దరికీ ఉండేటటువంటి కామన్ ఫీచర్స్ ని మనకి పేజీ నంబర్ 191లో చెప్తున్నారు చూడండి. 91లో లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. న్యాయ వైశేషిక మతాల ప్రస్తావనను, వాటి నిరసన భట్టర్ కలిపి చెయ్యడంలో ఉద్దేశ్యం అని అంటే, వీళ్ళు ఈ 2 సిద్ధాంతాలు అంగీకరించేటటువంటి అంశాలు కామన్ గా ఉండడం ఏమిటవి అంటే, పరమాణువులకు జగత్కారణత్వాన్ని అంగీకరించుట. అంటే జగత్తుకి కారణమైనది, ఉపాదాన కారణమైనది పరమాణువులు అని ఒక సిద్ధాంతం. న్యాయ సిద్ధాంతము అదే. న్యాయము కాబట్టే నైయాయికులు అని పిలువబడతారన్నమాట వాళ్ళు. ఈ న్యాయ సిద్ధాంతము నైయాయికులు అని చెప్పడం ఒకటి, వైశేషికులు అని చెప్పడం వారి పేరు, వీరి పేరు కణచర చరణాక్షవు అని చెప్తున్నారు. నిమిత్త కారణభూతుడైనటువంటి ఈశ్వరునకు అనుమాన సిద్ధత్వాన్ని పలకడం అంటే, ఈశ్వరుడు ప్రత్యక్ష ప్రమాణం చేత కారణం అని వాళ్ళు ఒప్పుకోరు, అనుమానంతో సాధిస్తారు. అది కూడా చెప్తాను తర్వాత. కామన్ ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. సంసారం అనాది అంటారు, అంటే అది కూడా నిత్యంగా ఎప్పుడూ ఉన్నది అంటారు. సంస్కారం అని పడింది, సంసారము అది దిద్దుకోండి. ఈశ్వరోపాసన వల్ల మోక్ష సిద్ధి కలుగుతుంది అనడం, మోక్షం పాషాణ కల్పము అని అనడం, ఇవి ఈ 2 సిద్ధాంతాలలో ఉండేటటువంటి కామన్ ఫీచర్స్. దుఃఖ నివృత్తి మోక్షము అనేది వీరిద్దరి సిద్ధాంతం కూడా. ఈ దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది అని అంటే,
మనకి తత్వజ్ఞానం వల్ల కలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం వల్ల కలుగుతుంది అని వీళ్ళు చెప్తారు. మొత్తం దుఃఖమంతా పోవడమే నిర్వాణం కనుక, అదే మోక్షం కనుక, నిశ్రేయసం కనుక దుఃఖ నివృత్తి చెప్పబడింది కాబట్టి ఇది కూడా పరమార్థంగానే మనం గ్రహించవచ్చు. తేడా ఎక్కడ వస్తుంది అంటే జగత్తుకి త్రివిధ కారణము పరమాత్మే అయి ఉండగా వీళ్ళు పరమాత్మ కేవలం నిమిత్త కారణం మాత్రమే అని చెప్పడం వల్ల ఆ సిద్ధాంతం ఇక్కడ ఖండింపబడుతోంది అంటూ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. మిగిలిన అంశాలని ముందు శ్లోకాన్ని మనం వివరణ చేసుకుందాం. కణచర చరణాక్షవు కాణాదుడు గౌతముడు లేదా అక్షపాదుడు భిక్షమాణవు కుతర్కై. ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారండి? ఎందుకు వీళ్ళు ఈ సిద్ధాంతాన్ని పరమాణువులు జగత్కారణం అంటున్నారు అని అంటే కుతర్కం చేస్తున్నారు. ఎంచేత అంటే బంగారం కారణమైందనుకోండి, వస్తువు బంగారంగానే కనిపిస్తుంది. వస్తువుని బట్టి, కార్యాన్ని బట్టి కారణ లక్షణాన్ని ఊహిస్తాం. అంటే కారణము కార్యము రెండు ఒక్కలాగే ఉంటాయి అని మనం తెలుసుకుంటాం. కానీ పరబ్రహ్మ కారణము జగత్తు కార్యము అయినప్పుడు పరబ్రహ్మ తత్వము వేరు, ఈ జగత్తు యొక్క తత్వము వేరు అయినప్పుడు దీనికి అది కారణం ఎలా అవుతుంది? సమానమైనదే కారణం కావాలి, సమాన లక్షణాలు కలిగినదే కారణం కావాలి. కాబట్టి ఇలా తర్కాలు చేసి కుతర్కాలు అంటారనమాట వాటిని. ఈ కుతర్కాలతోటి వేదాంత సిద్ధాంతాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందుకే వేదం వీళ్ళు పూర్తిగా అంగీకరించటం లేదు అని చెప్తున్నారనమాట. వేదం ఏం చెప్తోంది అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ బహుస్యాం అని చెప్తోంది. యతోవా ఇమాని భూతాని జాయంతే. ఇలాంటి వాక్యాలు చాలా ప్రమాణ వాక్యాలుగా మనకి తర్వాత వ్యాఖ్యానంలో ఇచ్చి ఉన్నారు. శృతి శిరసి సుభిక్షం త్వత్ జగత్కారణత్వం. త్వత్ నీ యొక్క జగత్కారణత్వం, ఈ జగత్తుకి త్రివిధ కారణము నువ్వే అనేటటువంటి విషయము ఎక్కడ స్పష్టంగా చెప్పబడింది అంటే శృతి శిరసి సుభిక్షం. శృతి శిరస్సులలో అంటే ఉపనిషత్తులలో సుభిక్షం స్పష్టంగా హాయిగా పదే 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 నిర్దేశింపబడి ఉంది, స్పష్టంగా చెప్పబడి ఉంది. సుభిక్షంగా ఉంది అని అన్నాం అనుకోండి అంటే లోటు లేకుండా ఉంది అని అర్థం అన్నమాట. ఎప్పుడైనా మనకి నిండుతనం ఏ రకమైనటువంటి లోటు లేకుండా ఉండడం అనేది తెలియాలి అంటే ఓంగి ఉలగళంద అనేటటువంటి పాశురాన్ని అనుసంధానం చేసుకోవాలి. అది తింగళ్ ముమ్మారి పెయ్దు అని అమ్మ చెప్పినటువంటి సుభిక్షంగా ఉండడం అంటే మంచిగా వర్షాలు పడి పంటలు బాగా పండి లోటు లేకుండా ఉండేటటువంటి స్థితి. ఎప్పుడైతే అలాంటి లోటు లేకుండా ఉండేటటువంటి స్థితి ఉంటుందో అప్పుడు పంచభక్ష పరమాన్నాలు ఆరగించాలి, విందు భోజనాన్ని చెయ్యాలి, ధీమాగా జీవితాన్ని గడపాలి. అనవసరమైనటువంటి తర్కాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి సిద్ధాంతం పరిపూర్ణంగా అందుబాటులో ఉంటూ ఉంటే వీళ్ళు కుతర్కాలు చేసి అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి తెచ్చి పరమాణువులకి జగత్కారణత్వాన్ని అంటగడుతున్నారు అనేదే వీరికి ఈ దర్శనాలలో నచ్చనటువంటి అంశం అన్నమాట. శృతి శిరసి సుభిక్షం త్వత్ జగత్కారణత్వం. ఈ జగత్కారణత్వాన్ని దేని వైపు మారుస్తున్నారు వీళ్ళు అంటే అణుషు విపరిణామ్య. అణుషు అంటే పరమాణువులయందు, విపరిణామ్య మార్చేస్తున్నారు. అంటే జగత్కారణత్వము భగవంతుడి యందు కాదు, ఉపాదాన కారణము పరమాత్మ కాదు, ఈ జగత్తుకి ఉపాదాన కారణము పరమాణువులు అని వీరు కుతర్కాలతో ఉపనిషత్ సిద్ధాంతాన్ని మార్చుతున్నారు. అనవసరం, వాళ్ళ పని చేయాల్సిన అవసరం లేదు. అంటే అంతా హాయిగా సుభిక్షంగా ఉన్నప్పుడు కూడా భిక్ష చేసుకునే బతికాలనుకునేటటువంటి వాళ్ళ దౌర్భాగ్యం ఎలాంటిదో వీళ్ళ వాదం కూడా అలాంటిదే అనేదాన్ని తెలియచేయడం కోసం చెప్తున్నారనమాట. ఇంకా అన్ని కార్యములే భగవంతుడొక్కడే కారణం.
ఆయన భగవద్గీతలో చెప్పుకున్నాడు, భూమి ఆపహ అనలహ వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారః ఇతి అని ఏదైతే ఉందో ఇది నా ప్రకృతి అని ఆయన చెప్పుకున్నాడు. అంటే ఇవన్నీ ఆయనలోంచి పుట్టినవే అని అర్థం. కానీ వీళ్ళ వాదనలో పరమాణు సంఘాతం వల్ల కార్యం ఏర్పడుతుంది అన్నప్పుడు ఆకాశం అనేది నిరవయవి కాబట్టి అణుసంఘాతం అక్కడ కలిగే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆకాశము కార్యం కాదు నిత్యం అని చెప్తున్నారనమాట. భగవంతుడి కార్యరూపమైనటువంటి ఆకాశాన్ని వాళ్ళు ఎలా చెప్తారు అంటే నిత్యం కింద చెప్తున్నారు. దాన్ని తప్పుతున్నారు. తర్వాత వ్యోమపూర్వం చ కార్యం అంటే ఒక దాంట్లోంచి ఒకటి పుట్టేయి అనే వాదం కాకుండా ఆ వ్యోమము ఆకాశమును తవ కార్యం అది నీ నుంచి పుట్టినదే అయినా భవదనపేక్షం బ్రువాతే దానికి నువ్వు కారణము కాదు, అది నిత్యమైనది అని వాళ్ళు చెప్తున్నారు. అనవసరంగా కుతర్కాలతో శృతి శిరస్సులలో సిద్ధమై ఉండేటటువంటి అంశాన్ని వీరు మార్పు చేస్తున్నారు. అలాంటి సిద్ధాంతము నిలిచేది కాదు. ప్రత్యక్షమైనటువంటి ప్రమాణానికి కనపడదు వీళ్ళు చెప్తూ ఉండేటటువంటి సిద్ధాంతం. అనుమానంతో సాధించినది అయినా శృతికి అనుగుణంగా ఉండాలి, అలా ఉండడం లేదు. వీళ్ళు ఈశ్వరుడిని ఒప్పుకుంటున్నారు కానీ నిమిత్త కారణము అని మాత్రమే అంటున్నారనమాట. 3 కారణాలు ఉంటాయి అని కదా మనకి చెప్తున్నారు. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము. ఇది కొంచెం మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కాబట్టి పర్వాలేదు. మట్టి కుండ దగ్గరికి వచ్చేసరికల్లా మట్టి అయితే ఉపాదాన కారణము అని చెప్పబడుతుంది, కుమ్మరి అయితే నిమిత్త కారణము అని చెప్పబడుతున్నాడు. సహకారి కారణాలుగా దండము, చక్రము ఇలాంటివన్నీ చెప్పబడతాయి అని అంటారు. లోకంలో ఏ వస్తువు తయారవ్వాలి అన్నా 3 కారణాలు వేరువేరుగా ఉంటాయి. కానీ జగత్తుకి మాత్రము మట్టి భగవంతుడే, పరబ్రహ్మే, నిమిత్తము పరబ్రహ్మే, అలాగే సహకారి పరబ్రహ్మే, త్రివిధ కారణము పరబ్రహ్మస్వరూపమే అని ఏకమేవ అద్వితీయం. ఇలాంటి వాక్యాలన్నీ మనకి స్పష్టంగా చెప్తూ ఉంటే అలా కాకుండా సృజింపబడేది ఒకటి, సృజించేటటువంటి వాడు ఒక ఆయన అని వీళ్ళు తమ తమ తర్కాలతో ప్రతిపాదన చేస్తూ పరమాణువులకి జగత్కారణత్వాన్ని చెప్తారు. అవి ఉపాదాన కారణము, నిమిత్త కారణము మాత్రమే పరమాత్మ. ఆ పరమాత్మ కూడా శృతి ప్రమాణము చేత అంగీకరింపబడవలసిన వాడు కాదు. కార్యం కనిపిస్తోంది కనుక కారణం ఉండి ఉంటుంది అని అనుమానించి అనుమాన ప్రమాణంతో ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా అంగీకరిస్తారు. అంతేకాదు అంతా భగవంతుడి కార్యరూపంలోకే పరిణమించేటటువంటి వస్తుజాతంలో కొన్నింటిని నిత్యములు అని చెప్తున్నారు అని ఆ ఇద్దరి యొక్క ఆ వాదనని ఖండిస్తున్నారు. ఇందులో మనకి వైశేషిక నైయాయిక సిద్ధాంతాన్ని వేద ప్రమాణంతో అంగీకరించటానికి వీలైనది కాదు, అంటే శృతి ప్రమాణానికి అనుగుణమైనవి కాదు అని చెప్తున్నారు. అంతే. వీళ్ళు వేదవాదులు అన్నట్లుగానే ఉంటారు కానీ వాళ్ళు ప్రతిపాదించేటటువంటి సిద్ధాంతం శబ్ద ప్రమాణానికి అనుగుణంగా ఉండదు అన్నంత వరకే. జాగ్రత్తగా వినండి వాడి మాటలు. వాడి ఉద్దేశం ఒకటి, వాడు బయటికి చెప్పేది ఒకటి అని మనం అంటూ ఉంటాం చూసారా. అలాగా వేదాన్ని అంగీకరించిన వేద ప్రతిపాదనకి వైదికమైనటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా వారి తర్కము ఉండదు. వారి తర్కానికి అనుగుణంగానే వారు సిద్ధాంతాన్ని చేసేటటువంటి వారు అవుతున్నారు అన్నంత వరకు ఈ శ్లోకంలో మనం తెలుసుకుందాం. మళ్ళీ దీన్ని కొంతవరకు రేపు వివరణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ప్రతిపదార్థం చెప్తాను, గమనించండి. కణచర, కణములను తినేటటువంటి కణాదుడు అనేటటువంటి మహర్షి. చరణాక్షౌ, చరణమునందు నేత్రము కలిగినటువంటి గౌతమ మహర్షి.
వారిద్దరి చేత ప్రతిపాదింపబడినటువంటి రెండు దర్శనములు. అవే వైశేషిక దర్శనము, న్యాయ దర్శనము అనేటటువంటివి. భిక్షమాణవు కుతర్కై, తమ తమ తర్కములతో. కుతర్కములు అని ఎందుకంటున్నారు అంటే శబ్ద ప్రమాణానికి అనుగుణంగా లేవు కాబట్టి కుతర్కములు అంటున్నారు. వాటితోటి భిక్షమాణవు, అక్కడ దండుకున్నట్లుగా కొన్నిటిని తెచ్చుకుంటూ, శృతి శిరసి సుభిక్షం, వేదాంతంలో సుభిక్షంగా ఉండేటటువంటి త్వజ్జగత్కారణత్వం, నీ జగత్కారణత్వాన్ని అణుషు విపరిణామ్య బ్రువాతే, అణువుల యందు పరిణమింపచేసి చెప్తున్నారు. వ్యోమపూర్వంచ తవ కార్యం, ఆకాశాదులు కూడా నువ్వు నీ కారణంగానే అయినటువంటివి అయినప్పటికీ కూడా భవదనపేక్షం, నువ్వు వాటికి కారణము కాదు అనేటటువంటి విషయాన్ని బ్రువాతే చెప్తున్నారు. అది వారు చెప్పినటువంటి సిద్ధాంతం శృతి సిద్ధాంతానికి అనుగుణంగా లేదు కనుక నిర్దోష శృతి విమతేశ్చ అనేటటువంటి ఒక దోషం ఇందులో ఉంది. నిర్దుష్టమైనటువంటి శృతి సిద్ధాంతానికి అనుగుణంగా లేకపోతే చేసేటటువంటి తర్కం ఇలాగే ఉంటుంది అంటూ దాన్ని ఇందులో నిరాకరిస్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇంకా రేపు మరికొంత వివరణ చేసుకుందాం. ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని వ్యాఖ్యానాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. త్రివిధ జగత్కారణము అంటే జగత్కారణమైనటువంటి పరమాత్మ కేవలము ఒకటి కారణం కాదు, త్రివిధ కారణభూతుడు అనే సిద్ధాంతాన్ని శృతులలో ఎలా ప్రతిపాదన చేశారు అనే దాన్ని వివరణ చేశారు. అది రేపు మనం ప్రధానంగా వివరించుకుందాం.